ఇంకా మేము వెళ్ళిపోయే టైం వచ్చేసింది కాబట్టి అమ్మ మా కోసం కొబ్బరి బూరెలు, అరిసెలు వండిస్తుంది. ఇంక ఎప్పుడు మేము వచ్చి వెళ్తున్నామంటే ఈ కంపల్సరీ మాకు టైంలో ఊర్లో కూడా అసలు ఎండలు మామూలుగా లేవండి. పొయ్యి కాడ కూర్చుని వండాలంటేనే అసలు చెమటలు పడుతున్నాయి. ఏం చేస్తాం, వెళ్తున్నాం కాబట్టి అమ్మ తప్పక మా కోసం వండిస్తుంది. జనవరిలో వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. కొబ్బరి బూరెలు, అరిసెలు ఇలాగే వండించుకొని తీసుకెళ్ళాము. ఈ అత్త ఉందన్నమాట అప్పుడు వండుతాకి. ఈసారి వండినోళ్ళు ఇప్పుడు లేరండి. దాంట్లో ఉన్నది ఒక అత్త, ఇంకా కొత్తగా ఒక పెద్దమ్మ యాడ్ అయిందనమాట. వాళ్ళకి టైం లేక పెద్దమ్మని నా అత్తయ్యని పిలిచేమహినా పాకం పట్టేటప్పుడు మట్టిగా అది తిప్పడం అనేది పెద్ద టాస్కే అని చెప్పాలండి. అది తిప్పాలంటే చేతులు నొప్పులు వచ్చేస్తాయి. ఆ మగవాళ్ళు అయితే మంచిగా తిప్పేవాళ్ళు, కానీ ఈ పెద్దమ్మను ఆ అమ్మ కాసేపు తిప్పుతా అలా మంచిగా చేశారు. ఒకటే కదా కొంచెం టఫ్గా అనిపించింది. ఆ తర్వాత పప్పలు చేసి నూనెలో దేవేత్తమే కదండి, ఈజీ కదా. ఇదే కొద్దిగా టఫ్ది, కానీ అలాగే చేశారు వాళ్ళు. టైంలో మా అమ్మకు కూడా అసలు బాగాలేదండి, కానీ మేము ఇప్పుడు పెట్టుకోవద్దు అని అన్నాము. కానీ మీరు వెళ్ళిపోయే టైం వస్తుంది, ఇంకా తప్పదు చేసేయాలి అని మొదలెట్టింది అమ్మ పప్పలు వండడం. వెళ్ళిపోయాం కాబట్టి అండి కంపల్సరీ అమ్మ చేసింది బాగా పోయిన మా కోసం వాళ్ళందరితో మాట్లాడి ఎప్పుడు వస్తారు, ఏ టైంలో చేద్దామని మాట్లాడుకుని ఆ టయానికి మొదలెట్టాము. మేము ఆ పప్పలు చూసి ఎప్పుడైపోతే నేను తినాలి అని వాడు అంటున్నాడు. అయ్యా వేడివేడిగా వేసిన మొదట అయ్యే నేను సలిమిడి తీసి పట్టుకోరానెత్తే కాలుతుందని అన్నాడు.